హలో అండి, నా పేరు సందీప్. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టూర్ చేయడం అనేది జరిగిందండి. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా కొత్త వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ ప్రాంతంలోకి వెళ్ళడం అనేది జరిగిందండి. ఎవరైతే రైతుల పరామర్శ అనేది చేయడం అనేది జరిగింది. మెయిన్గా వచ్చేసి రైతులు అందరూ కూడా అక్కడ ఏం చెప్పారు అంటే, యూరియా అనేది దొరకట్లేదు, మేము అందరం కూడా బ్లాక్లో ఉన్నామనే విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం అనేది జరిగిందండి రైతులు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ విషయంలో మాత్రం యూరియా విషయంలో మాత్రం మెయిన్గా కూటమి మెయిన్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అండి. ఎక్కువ శాతం కూటమి నాయకులందరూ కూడా అక్కడ తీసుకోవడం వల్ల ఎక్కువ మంది బ్లాక్లో కొనుక్కునే ప్రయత్నం అనేది చేశారు. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు యూరియా అనేది ఆర్బికే సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్గా వచ్చేసేది. అంటే వాలంటీర్ ఆటోమేటిక్గా ఏదైతే సర్వే చేస్తాడో ఇది మొత్తం కూడా ఆర్బికే సిస్టమ్లో ఇచ్చేస్తే వాళ్ళు మొత్తం కూడా దాని తగ్గట్టు యూరియా తెచ్చే కార్యక్రమం అనేది ఎక్కువగా ఉండేది. బ్లాక్ మార్కెట్ని ఎక్కువ వైసీపీ గవర్నమెంట్ అయితే ఎంకరేజ్ చేయలేదండి. కానీ కూటమి గవర్నమెంట్ ఫస్ట్ నుంచి కూడా బ్లాక్ మార్కెట్ని ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే చాలా వరకు రైతులకైతే చాలా ఇబ్బందులు ఉండే కార్యక్రమం అనేది ఎక్కువగా ఉంది యూరియా విషయంలో మాత్రం. అంటే కొన్ని మాటలు కూడా వచ్చినాయి అప్పట్లో. అయితే చంద్రబాబు గారు వచ్చేసి ఏదైతే యూరియా వల్ల క్యాన్సర్ వస్తుంది అనే విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. మెయిన్గా వచ్చేసి యూరియా వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, కానీ అది లేటర్ స్టేజ్లో వస్తుంది. అంటే ఏజ్ ఎక్కువ పెరిగే కిందికి వచ్చే కార్యక్రమం ఉంటుంది తప్ప బేసిక్గా ఎర్లీ స్టేజెస్లో అంత ఏం రాదు. కానీ ఇంకా ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఎక్కువ మంది కూడా యూరియా అది ఎక్కువ వాడడం అనేది జరిగింది. మెయిన్ ఫెయిల్యూర్ అనేది ఎక్కువగా జరిగిందండి కూటమి. అంటే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్లో ఎక్కువగా ఈ యూరియా విషయంలో జరగడం అనేది జరిగింది. మెయిన్గా కంట్రోల్ చేయకపోవడం కూడా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే నాయకుని కంట్రోల్ చేయకపోవడం కూడా ఈ ప్రాబ్లం ఉంది. అలాగే వాలంటీర్ని కూడా తీసేయడం వల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా కరెక్ట్గా చేయకపోవడం వల్ల మొత్తం కూడా గజిబిజి కావడం అనేది జరిగింది యూరియా విషయంలో. మెయిన్గా కూటమి గవర్నమెంట్ గమనించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా యుద్ధ ప్రాతిపదికన అలాంటి ముందే సమీకరణ చేసుకొని మొత్తం యూరియాని ఏదైతే ఈ ఆర్బికే సిస్టంలో డేటాను మొత్తం కూడా ముందే మానిటరింగ్ చేసేసుకొని తెచ్చేసుకుంటే అదనంగా 30-40 బస్తాలు ఎక్కువగా యూరియా అనేది తెచ్చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా స్కేర్సిటీ అనేది రాకుండా ఉంటుంది. కానీ దీంట్లో కరప్షన్ చేయకుండా ఉంటే చాలు. ఈ యూరియా విషయం కూటమి నాయకులు అందరూ కలిసి కరప్షన్ చేస్తే మనం ఎన్ని బస్తాలు ఇచ్చినా కానీ యూజ్ లేకుండా అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇన్సూరెన్స్ విషయంలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఇన్సూరెన్స్ కూడా లేదు అనే విషయాన్ని కూడా చెప్పడం అనేది జరిగింది ఈ పంటకి. బేసిక్గా ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేశారంటే, వాలంటీర్ ఆటోమేటిక్గా దాన్ని ఇన్సూరెన్స్ చేపించే కార్యక్రమం అనేది ఎక్కువగా చేయడం అనేది జరిగింది. కానీ కూటమి గవర్నమెంట్ చాలా వరకు ఏం చేసిందంటే దాన్ని పట్టించుకోవడం మానేసింది. యాక్చువల్గా ఎవరైతే ఈ బ్యాంకులలో ఎవరైనా లోన్ తీసుకుంటే వాళ్ళకి ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ, లోన్ తీసుకున్నప్పుడు కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. వాళ్ళే చేపించేస్తారు ఎవరు బ్యాంకు వాళ్ళు. అట్లా చేపించిన వాళ్ళకి ఇప్పుడు వచ్చినాయండి 19 lakhs దాకా వచ్చినాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. ఇది మెయిన్ ఫెయిల్యూర్ అండి. ఎందుకంటే ఒక పంట ప్రాబ్లం వచ్చినప్పుడు కనీసం మనం ఒక ఇన్సూరెన్స్ చేపిస్తే ఒక కొన్ని డబ్బులు అనేది వచ్చే అవకాశం ఉంటుంది కదా. అలాంటిది ఎందుకు చెప్పలేదు మనం అంటే మనకి చిత్తశుద్ధి లేదు ఫస్ట్. నెంబర్ 2 వచ్చేసి మనం అసలు పట్టించుకోలేదు దాని గురించి. అంటే ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్లో మనకు చాలా బాగా తెలుసు, అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా నాకు తెలిసినంత ఎవరికి తెలియదు అని ఒక ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు. కానీ ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అంటే ఇది ఆయనకు అడ్మినిస్ట్రేషన్ తెలియదని మనకు అనిపించే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలండి, ఇంకా ఎన్హాన్స్ చేయాలి. ఎన్హాన్స్ చేయకపోతే ఏదో పిచ్చి పిచ్చి కార్యక్రమాలు తీసుకురావడం తప్ప ఏం జరగట్లేదు. అంటే సాల్వింగ్ అనేది కావట్లేదు కదా, సర్వీస్ అనేది ప్రజల్లోకి వెళ్ళట్లేదు. అదొకసారి గమనించాల్సిన అవసరం ఉంది కూటమి అందరూ కూడా. ఎందుకంటే ప్రజల్లోకి మనం సర్వీస్ ఇవ్వలేనప్పుడు అది వ్యతిరేకతగా ఫామ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మెయిన్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ పొగాకు రైతు ఇవన్నీ కూడా కొన్ని ఇన్సెంటివ్స్ అనేది ప్రకటించడం అనేది జరిగింది. జనరల్గా ఏమవుతుంది, ఇప్పుడు ముందే ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా అయితే ఏది ఇన్సెంటివ్స్ అనేది ముందే ప్రకటించాల్సిన అవసరం. ఇంతవరకు
కూటమి గవర్నమెంట్ రైతులకు ఎంత ఇస్తామనేది కూడా చెప్పట్లేదండి. అంటే ఇప్పుడు తెలంగాణలో ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ప్రాబ్లం వచ్చింది. వస్తే డైరెక్ట్ గా రమారమిగా 10,000 ఇస్తామనేది సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అనేది జరిగింది. కానీ కనీసం కూటమి గవర్నమెంట్ అసలు ప్రకటించడం పక్కన పెట్టండి, అసలు ఏమి చెప్పకుండా చంద్రబాబు గారేమో లండన్ వెళ్ళిపోతారు, లోకేష్ గారేమో ముంబై వెళ్ళిపోతారు, డిప్యూటీ సీఎం గారేమో హైదరాబాద్ లో ఉంటారు. ఏమి చేయకుండా ఉంటే అంటే నువ్వు ఏం ప్రకటించట్లేవు, ఏం చేయట్లేవు, న్యాయం ఎప్పుడు ఇక్కడ జరుగుతుంది యాక్చువల్ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నెంబర్ 2 వచ్చేసి చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే చాలా మంది రైతులను బెదిరించే కార్యక్రమం అనేది ఎక్కువగా చేస్తున్నారని చెప్పడం అనేది జరిగింది. ఇది నాకు కూడా తెలీదు, కనుక్కోలేదు, కానీ నిజంగా బెదిరించుంటే మాత్రం ఇది ఒక దుర్మార్గం అండి కూటమి గవర్నమెంట్. ఎందుకు అంటే ఒక రైతుని బెదిరించడం అనేది ఎందుకండి? ఈ పంట కొంటే నీకు అది కొనము, ఇది ఇస్తే అది కొనము, అది ఇస్తే ఇది కొనము అనేది ఏంది? ఇది మనం ఏమన్నా దౌర్జన్యం చేస్తున్నామా? ఇది కరెక్ట్ పద్ధతి కాదండి. కూటమి గవర్నమెంట్ మెయిల్ ఫెయిల్యూర్ లాగా చూస్తున్నది నాకు అనిపించినట్టు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓవరాల్ గా ఈ పర్యటనలో వచ్చేసి నాకు తెలిసినంత వరకు అయితే కూటమి తన పరువును పోగొట్టుకుంది యాక్చువల్. నిజం చెప్పాలంటే యాక్చువల్ గా ఎప్పుడో సాల్వ్ చేయాల్సిన ఇష్యూని అసలు డ్రాగన్ చేసుకుంటూ అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకుందని నాకు అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ ఒక డిస్ట్రిబ్యూషన్ కూడా కరెక్ట్ వేలో జరగట్లేదు. ఇప్పుడు ఇది ఫెయిల్యూరే కదా, ఇది అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరే జరుగుతుంది. అంటే ప్రజల్లో గ్రౌండ్ లెవెల్ వరకు అందలేదని మనం అర్థం చేసుకోవాలి ఇవన్నీ. అంటే ఇవన్నీ సిచ్యువేషన్ చూసిన తర్వాత అంటే ఇప్పుడు ఏదైనా పప్పు కానీ ఉప్పు కానీ ఏమన్నా ఉన్నా కానీ ఇప్పుడు ఆ సర్వీస్ అనేది గ్రౌండ్ లోకి అందలేదు. అంటే రైతులకి ఇట్లా నెగ్లెక్ట్ గా చేసారు కాబట్టి అది కూడా అందకపోవచ్చు. అందరూ కూడా అట్లనే అనుకుంటారు కదా జనరల్ గా. ఇది మెయిన్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విషయాలు చాలా సీరియస్ గా మానిటరింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంబడే యుద్ధ ప్రాతిపదికన అనేది చేసుకునే కార్యక్రమం అనేది ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉందండి. ఇది అండి నా ఇన్ఫర్మేషన్. కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్